మా బంధువులందరికీ మా ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఒక చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 సెషన్లు, 248 రోజు క్లాస్ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ వీక్ కాకుండా అంత ముందు వారం ముద్రా విజ్ఞానం గురించి కొంచెం పరిచయం చేసుకోవడం జరిగింది అనమాట. మనకు అభినవ్ గారు క్లాస్కి వచ్చి జ్ఞానాన్ని అందించారు. తిరిగి అంటే ఇంట్రడక్షన్ క్లాస్ మనకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. సార్ దాని గురించి చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. నమస్కారం అండి. సో లాస్ట్ క్లాస్ ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నారు ఈ రోజే వచ్చిన వాళ్ళు, క్లాస్ అటెండ్ అవ్వని వాళ్ళు? ఓకే, అటెండ్ అయిన వాళ్ళు ఎవరన్నా ముద్రాలు ప్రాక్టీస్ చేశారా? ఏమన్నా మీకు రిజల్ట్ వచ్చిందా? సార్ ఏ ముద్ర చేశారు? మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎవరైనా గ్యాస్ ట్రబుల్ కు చెప్పండి. గ్యాస్ ట్రబుల్ కి వాయు ముద్ర చేశారు. సో ఎటువంటి బెనిఫిట్, ఎటువంటి రిజల్ట్ వచ్చింది? దాని నుంచి ఇబ్బంది తొలగిపోయింది సార్. అంటే ఎక్కువ సమస్య ఉండేది, పొట్ట ఉబ్బరంగా ఉండడం. లేట్ గా తీసుకోవడం వల్ల వచ్చిన సమస్య ఏదైతే ఉందో అది కొంచెం హెడేక్ కూడా వచ్చేది నాకు, అది తగ్గిపోయింది. ఓకే. జనరల్గా ఏంటంటే ఎవరైతే టైంకి తినరో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఏంటి అంటే ఇంట్లో పనులు ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్ టైం అయితే అసలే ఉండదు. సో ఎప్పుడైతే లేట్ అవుతుందో అప్పుడు గ్యాస్ట్రిక్ వల్ల హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ పరిస్థితుల్లో మీకు వాయుముద్ర చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు లేదు మీరు అదే, ఇప్పుడు దానికి వెళ్తే ఏమవుతుంది, మీకు కొన్ని మెడిసిన్స్ వస్తాయి, మళ్ళీ దానివల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది. ఏంటి అంటే చిన్న చిన్న వాటికి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే దీనికి ఖర్చు ఎంత అవుతుందండి ఇప్పుడు ముద్ర వేసుకోవడానికి? చూడండి, ఎందుకంటే మనకు ఇటువంటి థెరపీస్, ముద్ర అనే కాదు, ఇటువంటి ఆల్టర్నేట్ థెరపీస్ చాలా ఉన్నాయి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. లేదంటే ఏం చేస్తారు, ఏదో ఈనోనో మళ్ళీ దానికి ఏదో టాబ్లెట్, హెడేక్కి ఇవన్నీ వాడతారు. సో ఇవన్నీ వాడకుండా ఇప్పుడు మా ఉద్దేశం ఏంటిది అంటే ప్రతి ఇంట్లో మీరే డాక్టర్, మీ ఇంటికి మీరే వైద్యులు. జ్వరం వచ్చినా ఇటువంటి చిన్న చిన్న ఏ ఉన్నా కానీ ఇంట్లోనే మనం దానికి రెమెడీస్ చేస్తాం. లేదు పెద్ద ఏమన్నా ఉంటే కంపల్సరీ మీరైనా నేనైనా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ చిన్న చిన్న వాటికి అవసరం లేదు కదా. సో ఈ చిన్న చిన్న వాటికి మన ఇంట్లోనే ముద్రాలు ఉన్నాయి, మనకు అక్యుప్రెషర్ ఉంది, ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకెవరన్నా ఏమన్నా చేశారా? ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్తారా? ఎందుకంటే నేను చెప్తే క్లాస్లో ఉంటుంది, మీరు చెప్తే వాళ్ళు మోటివేట్ అవుతారు ముద్రాస్ చేయడానికి. అరే మన బ్యాచ్మేట్కి వచ్చిందే మనకి ఎందుకు రాదు అని చెప్పేసి వాళ్ళు ముద్రాలు చేస్తారు. ఇంకెవరు ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేయండి, వాళ్ళు తర్వాత మనం క్లాస్ నమస్కారం, చెప్పండి సార్. నేను మామూలుగా ఈ హృదయ ముద్ర వేసుకుంటున్నాను సార్. హృదయ ముద్ర మాకు కొద్దిగా బీపీ ఉండేది, ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత ఈ హృదయ ముద్ర తీసుకున్నాను. అది వేసుకున్న దాని వల్ల ఏంటంటే నేను ట్యాబ్లెట్ వేసుకునేది మామూలుగా ఒకటి వేసుకుంటుండేది, దాంట్లో డోస్ తగ్గించేస్తాను. ఒక్కసారిగా మారిపోయి చెప్పారు కాబట్టి డోస్ తగ్గించేస్తున్నాను. అంటే అంతకుముందు వేసుకున్న దానికంటే సగం డోస్ తగ్గించేస్తున్నాను సార్. అది బాగా పనిచేస్తుంది. ఆ హృదయ ముద్ర వేసుకుంటున్న దాని తర్వాత ప్రాణముద్ర వేసుకుంటాను సార్. సూపర్ సార్.
అంటే ముందు నుంచి చేసుకుంటున్నారా, మొన్న స్టార్ట్ చేశారా? ముందు నుంచి చేస్తున్నాను సార్. సూపర్ సార్, దాదాపు 5 months నుంచి చేస్తున్నాను. సూపర్. అది కంటిన్యూ చేయండి. అవును సార్. ఉదయం ముద్ర కంటిన్యూ చేస్తూ ఎంతసేపు చేస్తున్నారు? ఒక 20 minutes చేస్తుంటాను సార్. అంటే ఉదయం మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes. 20 minutes చేస్తుంటాను. ఒకసారి సూపర్ టైం లేనప్పుడు ఆటోమేటిక్ ధ్యానంలో కూర్చున్నప్పుడు చేసేస్తుంటాను సార్ ఒకసారి. సూపర్. హృదయ ముద్ర, దాని తర్వాత ప్రాణముద్ర. ఓకే. సో ఇప్పుడు అసలు ముద్ర ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మన శరీరంలో నుంచి ఎనర్జీ అనేది బయటికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా పని చేసాం, దానికి కొంచెం ఎనర్జీ ఖర్చు అవుతుంది. మాట్లాడుతున్నాం, ఎనర్జీ ఖర్చు అవుతుంది. తెలుసా, మాట్లాడితే చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. అందుకే మన వాళ్ళు ఏం చేశారు అంటే ఒక మంచి టెక్నిక్ పెట్టారు మన ఎనర్జీని కాపాడుకోవడానికి. మౌన వ్రతం. మీకు దాని ద్వారా చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. పోనీ ఇంకా ఏంటి అంటే మన ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, దీని ద్వారా కూడా ఎనర్జీ అనేది మనకు బయటికి వెళ్తూ ఉంటుంది. లాస్ట్ టైం ముద్రలో గమనించారా, ఇట్లా పెట్టినప్పుడు ఏదో ఒక ఎనర్జీ పాస్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందా మీకు? వైబ్రేషన్ తెలుస్తుంది సార్. వైబ్రేషన్, ఇట్లా ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి అంటే కంటిన్యూస్ గా ఈ ఎనర్జీ అనేది బయటికి పోతూ ఉంటుంది. డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఇది బయటికి వెళ్తుంది. ఇప్పుడు మనం వీళ్ళు ముసలి వాళ్ళు అయ్యాలు అని ఎట్లా చెప్తాం? ఈ పారామీటర్ ఏంటిది? వాళ్ళలో ఎనర్జీ తగ్గిపోవడం అనొచ్చా అట్లా? అంటే ఏంటి అంటే ఇప్పుడు 70 years or 80 years అనుకోండి, ఫుల్ హై ఎనర్జీ ఉంది. సో ఏజ్కి మాత్రమే వాళ్ళు ఓల్డ్, కానీ ఎనర్జీ పరంగా వాళ్ళు ఎంగే కదా. సో అదేంటి అంటే ఎప్పుడైతే మన బాడీలో ఎనర్జీ ఉంటుందో మనం ఏ పనైనా చేసుకోవచ్చు. ఈ ఎనర్జీ ఎట్లా వస్తుంది మనకు? ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు, పిరమిడ్ లో ఎనర్జీ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అంటాం దాన్ని. మనం ఫుడ్ తీసుకుంటున్నాం, దాని ద్వారా కొద్దిగా ఎనర్జీ వస్తుంది. వాటర్ ద్వారా వస్తుంది, ప్రాణాయామ ద్వారా వస్తుంది. లేదా పడుకుంటాం, రెస్ట్ లో కూడా మనకి ఎనర్జీ వస్తుంది. ఆ వచ్చిన ఎనర్జీని మన డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకుంటున్నాం. అట్లా మనకు తెలియకుండానే మన బాడీ నుంచి ఎనర్జీ బయటికి వెళ్తుంది. ఆ బయటికి వెళ్ళే ఎనర్జీని మనం ఏం చేస్తున్నామంటే అది వేస్ట్ అవ్వకుండా దాన్ని రీడైరెక్ట్ చేస్తున్నాం. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఎనర్జీ, సపోజ్ మనకు గుండెకి ఎనర్జీ తక్కువ ఉంది, సంజీవని ముద్ర ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఎనర్జీ గుండెకి పంపిస్తున్నాం. లేదు మన స్పైన్ కి తక్కువ ఉంది, దీనికి ఒక ముద్ర వేస్తాం, ఆ ముద్ర ద్వారా స్పైన్ కి పంపిస్తాం. లేదు కిడ్నీకి తక్కువ ఉంది, సో దీని ద్వారా దాన్ని మనం కిడ్నీకి పంపిస్తాం. సో ఎక్కడైతే మనకు ఎనర్జీ తక్కువ ఉందో ఆ ఆర్గన్ కి ఎనర్జీ పంపిస్తాం. ఎనర్జీ ఎందుకు తగ్గుతుంది? ఫిజికల్ గా అవ్వచ్చు, మెంటల్ గా అవ్వచ్చు, ఎమోషనల్ గా అవ్వచ్చు. ఎవరన్నా బాధలో ఉన్నారు, ఊరికే ఏమవుతుంది, వాళ్ళ అనాహత చక్ర వీక్ అవుతుంది, అక్కడ ఉన్న ఆర్గన్స్ కి ఎనర్జీ తగ్గుతుంది. దాన్ని మళ్ళీ ఏంటి అంటే మనం బ్యాలెన్స్ చేయడానికి అన్ని వాడతాం. ఇది ఒక పద్ధతి. దీన్ని మనం సీల్ అంటాం. ముద్ర అంటే ఒక హ్యాండ్ గెస్చర్ కానీ సీల్ కానీ. మీకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఐడియా ఉన్నాయా? సో డిఫరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి. అట్లనే ఒక మన ఈ ఫింగర్ పొజిషన్ ని బట్టి ఆ సర్క్యూట్ అనేది మారుతూ ఉంటుంది. మనం నేర్చుకునేటి హస్తముద్రలు. దీంట్లో ఇంకా చాలా ముద్రలు ఉన్నాయి. మనోముద్ర అంటే ఈ హెడ్ పార్ట్ తో చేసేది. కేచరి విన్నారా? శాంభవి విన్నారా పేర్లు? ఇవన్నీ మనోముద్రలు. బ్రహ్మరి చేస్తారా? అదేం ముద్ర? షణ్ముఖి ముద్ర, అది మనోముద్ర. సో దాంట్లో మనకు చాలా ఉన్నాయి. కాయముద్రలు, విపరీత కర్ణి, మహాముద్ర, మహావేద ముద్ర, మహాభేద ముద్ర, ఇవన్నీ కాయముద్రలు. నెక్స్ట్ బంధముద్రలు. ఉడ్యాన బంధము, జలంధర బంధము, మూల బంధం, 3 కలిపితే మహాబంధము. ఇవి బంధముద్రాలు. నెక్స్ట్ ఆధార ముద్రలు, వజ్రోలి, సహజోలి, ఇవన్నీ ఆధార ముద్రలు.
మనం ఏంటంటే బేసిక్ హస్తముద్రాలు చూస్తున్నాం. ఇవి మనం 3 రకాలుగా వాడతాం, 3 డిఫరెంట్ ఫీల్డ్స్ లో. ఒకటి డాన్స్ లో, నృత్యంలో మనం నాట్య ముద్రలు అని చెప్పి వాడతాం. దీన్ని సింహముఖం అంటారు. ఇది ఎందుకు అంటే ఒక భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసేటివి ఈ ముద్రలు నాట్యంలో. లేదు ఏదన్నా హోమం జరుగుతుంది, పూజలు జరుగుతున్నాయి, రిచువల్స్ జరుగుతున్నాయి, దాంట్లో కూడా మనం కొన్ని ముద్రలు యూజ్ చేస్తాం. లేదా ఎవరన్నా సంధ్యావందనం చేసే వాళ్ళు ఉన్నారు, దాంట్లో 24 గాయత్రి ముద్రలు ఉంటాయి. సో ఈ రిచువల్స్ లో కూడా మనం ముద్రలు వాడుతున్నాం. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి యోగా. యోగాలో కూడా మనం ముద్రలు వాడతాం. ఈ కాలంలో ఏంటంటే ప్రాణాయామాలు వీళ్ళు నార్మల్ గా చేతులు ఇట్లా పెట్టి చేస్తున్నారు. కానీ పద్ధతి ఏంటి అంటే ముద్రాలు బంధాలు లేకుండా అది ప్రాణాయామ అనేది ఇన్కంప్లీట్ గా భావిస్తారు చాలా ట్రెడిషన్స్ లో. ఇవి మనకు అడ్వాన్స్ లెవెల్లో యూస్ చేసేటి ముద్రాలు. మనం ఏంటంటే థెరపెటిక్ గా వాడుతున్నాం దీన్ని. మనం ఏంటిది దీన్ని ముద్రాల్లో దీంట్లో కాకుండా మనం ఇప్పుడు యూస్ చేసేది ఓన్లీ థెరపెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఏదో ఒక ఇబ్బంది ఉంది, దాని నుంచి బయటికి రావడానికి వాడుతున్నాం. థెరపెటిక్ గా వాడేటప్పుడు దాని ఉపయోగం వేరేలా ఉంటుంది, మనం అడ్వాన్స్ యోగ సాధనలో చేయడానికి ఒకలా ఉంటుంది. ఈ ముద్రలు ఎంత పవర్ఫుల్ అంటే ప్రాణాయామం కలిపినప్పుడు మా గురూజీ ఒక ప్రాణాయామం నేర్పించారు, పౌర్ణమి ప్రాణాయామం. స్టూడెంట్ కి ఇక్కడ బండి మించి పడితే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. బ్రిస్ట్ అనేది చాలా సెన్సిటివ్ జాయింట్. ఆ ప్రాణాయామం నేర్పిస్తే 1 వీక్ లో మళ్ళీ ప్లాంక్, ఈ యోగాసనాలు అన్ని చేయడం స్టార్ట్ చేసింది. అది బోన్ మ్యారో స్ట్రెంత్ పెంచుతుంది. అంటే విరిగిన బోన్స్ కూడా అది చేయడం ద్వారా అతుక్కునే ఛాన్స్ ఉంది. సో అంత డీపర్ లెవెల్లో ఈ ముద్రాలు ప్రాణాయామ అనేది మనకు వెళ్ళిపోతుంది. మనం అంత దూరం వెళ్ళట్లేదు, జస్ట్ బేసిక్ లెవెల్లోనే ఇప్పుడు చూస్తున్నాం. లాస్ట్ టైం కొన్ని ముద్రాలు చూసాను, గుర్తుందా? ఏమేమి ముద్రాలు చేసాం లాస్ట్ టైం? ఒకసారి పేరు చెప్పండి ఎవరైనా. వాయుముద్ర, వాయుముద్ర, జలముద్ర, ప్రాణముద్ర, ఇది సంజీవని ముద్ర, ప్రాణముద్ర. ఓకే. ఇప్పుడు ఒక మంచి ముద్ర చూద్దాం. ఈ కాలంలో ఏంటి అంటే అందరికి డెఫిషియన్సీస్ వస్తున్నాయి, విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ కానీ. మీరు చూస్తే అబ్సార్ప్షన్ లేదు. ఏం చేస్తారు? తింటారు, తిన్న తర్వాత తిన్నది బాడీకి ఎనర్జీ రూపంలో రావట్లేదు, అది వేస్ట్ లానే వెళ్ళిపోతుంది. లేదా మనకేంటి అంటే ఆఫీస్ నుంచి రాగానే, మనం పని చేసుకొని రాగానే టైర్డ్ అయిపోతుంటాం, ఎనర్జీ ఉండట్లేదు. వీక్నెస్, టైర్డ్నెస్ అనేది చాలా మందికి ఎక్కువగా ఉంది. సో ఈ ముద్ర వేయడం ద్వారా ఈ వీక్నెస్, టైర్డ్నెస్ అనేది తగ్గుతుంది, బాడీలో అబ్జార్ప్షన్ పెరుగుతుంది. రెగ్యులర్ గా చేయడం ద్వారా ఈ ఫీవర్ ఇటువంటివి రాకుండా బాడీ స్ట్రెంగ్త్ ని పెంచుతుంది. ఓకే. ఇంకొక కామన్ ఇష్యూ ఏంటిది? మెన్ అయినా ఉమెన్ అయినా ఈ కాలంలో ఏంటి ఇష్యూ? హెయిర్ ఫాల్. అవునా? మీరు ఎవరినైనా అడగండి, టీనేజ్ నుంచి మిడిల్ ఏజ్ వరకు అందరూ సార్ హెయిర్ లాస్ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది, ఏం చేయాలి? అంతే కదా. పోయిన దాన్ని ఏం చేయలేం, ఉన్నదాన్ని కాపాడుకోవాలి, అంతే. సో దానికి కూడా ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు ఒకటి మాండుక్య ముద్ర అని ఉంటుంది, ఆ ముద్ర చేసి అది మనోముద్రలో వస్తుంది. దాంతో పాటు కొద్దిగా ప్రాణాయామాలు, ఆసనాలు చేసి ఫుడ్ కనుక కరెక్ట్ తీసుకుంటే ఫస్ట్ ఈ హెయిర్ లాస్ అనేది ఆగుతుంది, తగ్గుతుంది. ఫస్ట్ తగ్గుతుంది, తర్వాత ఆగుతుంది. ఇంకా దాన్ని ప్రొలాంగ్ ఒక 6 నెలలు, సంవత్సరం అట్లా చేస్తే కొత్తగా కూడా హెయిర్ రావచ్చు. అది 1% డిఫర్ అయి ఉంటుంది. దాంట్లో ఇనిషియల్ స్టేజ్గా మీ హెయిర్ లాస్ కనుక ఎక్కువ ఉంటే ఈ ముద్ర అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ముద్రకి. ఇది మీరు రోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు చేయొచ్చు. దీంట్లో ఇది చాలా మంచిది. మరీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొద్దిగా వర్కౌట్ చేసి చేయండి.
ఎందుకంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది కదా. నార్మల్ లీన్ ఉన్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని చేయొచ్చు. ఈ ముద్ర పేరు పృథ్వీ ముద్ర. దీన్ని ఏం చేస్తాం, మన రింగ్ ఫింగర్ ఉంది కదా, టిప్ ఆఫ్ రింగ్ ఫింగర్ ని టిప్ ఆఫ్ థంబ్ తో టచ్ చేస్తాం. 3 ఫింగర్ స్ట్రేట్ గా పెట్టి దీన్ని ఇట్లా పెట్టుకుంటాం ఆన్ థైస్. చూపియండి, మీ హ్యాండ్స్ చూపియండి అందరూ. ఇంకొకటి, ఎప్పుడైనా సరే ఏమన్నా ఇంజురీస్ అయినాయి, సర్జరీస్ అయ్యాయి, సర్జరీ తర్వాత ఫాస్ట్ రికవరీలో కూడా ఈ ముద్ర హెల్ప్ అవుతుంది. ఒకటి, గట్టిగా ప్రెస్ చేయొద్దు, లాస్ట్ టైం చెప్పినట్టు జెంటిల్ టచ్. ఒక గులాబీ రెక్క పెట్టినా కూడా నలగొద్దు, అంత జెంటిల్ టచ్ చేయండి. ప్రెస్ చేశారు అంటే ఇక్కడ మీకు పెయిన్ వస్తుంది, బెనిఫిట్ ఉండదు. మీకు ఆ ఎనర్జీ సర్క్యులేట్ అవ్వడానికి జెంటిల్ టచ్ సరిపోతుంది, ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ జెంటిల్ టచ్. ఇది మీరు రోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు, లేదు కావాలి అంటే 20 నిమిషాలు కూడా చేసుకోవచ్చు. నేను చెప్పేటివన్నీ కూడా జనరలైజ్డ్ ప్రోటోకాల్స్. మీకు లేదు ఏదన్నా పర్టికులర్ ఇష్యూ ఉంది, ఇప్పుడు ఏంటిది చెప్పినట్టు హెడ్ఏక్ ఉంది, హెడ్ఏక్ గ్యాస్ట్రిక్ వల్ల రావచ్చు, లేదా ఫోన్ ఎక్కువ చూసినా రావచ్చు, ఇంకేదన్నా ఇష్యూ వల్ల కూడా రావచ్చు. అట్లా అని చెప్పేసి హెడ్ఏక్ ఉంది కదా అని వాయు ముద్ర వేసుకుంటే, మీకు గ్యాస్ట్రిక్ వల్ల వస్తే ఆ ముద్ర హెల్ప్ అవుతుంది. సో అట్లా ఇబ్బంది ఉన్నప్పుడు జనరలైజ్డ్ ప్రోటోకాల్స్ పనిచేయవు. అప్పుడు మీకు ఇష్యూ ఏముంది, దాని రూట్ కాజ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది పృథ్వీ ముద్ర. రోజుకి 10 నుంచి 15 నిమిషాల వరకు చేయవచ్చు. దీనివల్ల ఏంటంటే చెప్తారు కొద్దిగా వెయిట్ పెరుగుతారు అని. ఎందుకంటే బాడీలో స్ట్రెంగ్త్, ఇప్పుడు వెయిట్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉందని మనం చెప్పలేము. ఇదేంటి అంటే అబ్జార్ప్షన్ పెంచుతుంది కాబట్టి దానివల్ల వెయిట్ పుటాన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, దానికి మీరు కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని మెటబాలిజం పెంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, ఇంకొక ఇష్యూ ఏముంది, మీరు ఎక్కడ చూసినా కొన్ని సెంటర్స్ ఈ మధ్యలో చాలా వచ్చాయి. ఏం సెంటర్స్ అవి? వెయిట్ లాస్ థెరపీ. మీరు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వరకు తీసుకుంటే ఒబేసిటీ అనేది ఎక్కడో ఒక్కరికో ఇద్దరికో ఉండేది. మీరు ఇంకొంత బిఫోర్ ఇండిపెండెన్స్ తీసుకుంటే అందరూ చాలా ఫిట్గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, సో ఏంటంటే చాలా మంది ఒబేస్ అవుతున్నారు. ఏమంటారంటే ఇండియా ఈజ్ ద నెక్స్ట్ ఒబేసిటీ క్యాపిటల్ అని చెప్పి కూడా అంటారు. ఎందుకు? ఇప్పుడు 8 నుంచి 10 గంటలు కూర్చొని పని చేస్తే ఏమవుతుంది? వెయిట్ పెరుగుతాం, మెటబాలిజం తగ్గుతుంది. ఇంతకుముందు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, పొలం పని చేసేవాళ్ళు. అంత వర్క్ చేశారు కాబట్టి కంపేరిటివ్లీ మనకంటే ఎక్కువ ఫుడ్ తీసుకునేవాళ్ళు, అయినా వాళ్ళు ఎప్పుడు వెయిట్ పెరగలేదు. కానీ మనం ఏంటిది, ఇప్పుడు చూడండి, ఎవరినైనా వర్క్ చేస్తే 8 to 10 అవర్స్ మ్యాక్సిమం కూర్చొనే చేస్తున్నారు, మూమెంట్ లేదు, సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, టైంకి ఫుడ్ లేదు, టైంకి పడుకోవట్లేదు, సర్కాడియన్ రిథమ్ అంటే నేచర్తోని ఇన్లైన్గా లేరు. కొంతమంది అయితే డే టైంలో పడుకుంటారు, నైట్ టైం లేచి ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ మెటబాలిజం ఎఫెక్ట్ చేసేసి వెయిట్ గెయిన్లో హెల్ప్ అవుతుంది వాళ్ళకు. ఎప్పుడైతే మనం ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఊబర్, ఓలా ఇవి వచ్చినప్పటి నుంచి, లేదా వెహికల్స్ వచ్చినప్పటి నుంచి ఇంటి పక్కన షాప్కి వెళ్ళాలన్నా బైక్ తీసుకొని వెళ్తున్నారు. అవునా? నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఇట్లానే ఏమైంది అంటే, ఎవరో మనలాంటి అతనే ఫస్ట్ ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఏం చేసేవాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడు 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్. ఏమైంది, ప్రమోషన్ వచ్చింది. ఏం చేశాడు, సైకిల్ తీసుకున్నాడు, సైకిల్ మీద వెళ్ళడం స్టార్ట్ చేశాడు.
మళ్ళీ ఇంకో ప్రమోషన్ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? 2 వీలర్ తీసుకున్నాడు. ఆ? అయ్యింది. తర్వాత మేనేజర్ అయ్యాడు. మేనేజర్ అయిన తర్వాత ఏంటిది? మేనేజర్ 2 వీలర్ మీద వెళ్తారా? ఏం కావాలి మనకు? 4 వీలర్. సో మేనేజర్ అయ్యారు. 4 వీలర్, వర్క్ లోడ్ పెరిగింది, స్ట్రెస్ పెరిగింది, బాడీ వెయిట్ కూడా పెరిగింది. ఓకే, కొద్ది మంత్స్ తర్వాత రియలైజ్ అయ్యాడు ఏమైంది, బాడీ వెయిట్ పెరిగింది, దీన్ని తగ్గియాలి అని. సో ఏం చేశాడు? మనలాంటి మెడిటేషన్ ప్రాక్టీషనరో, యోగా టీచరో, లేదు అంటే జిమ్, వీళ్ళంతా ఉంది కదా. యోగా ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వదు, యోగా చాలా నిదానంగా ఉంటుందని ఒక అపోహ కూడా ఉంది. సో ఏం చేస్తారు? ఒక జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళాడు. చెప్తాడు ఇట్లా వెయిట్ పెరిగాను, వెయిట్ తగ్గాలి అని. సో ఏం చెప్పాడు ట్రైనర్? మంచి ట్రైనర్, లేదు సార్ మీరు వెయిట్ తగ్గిపోతారు, నేను చెప్పింది చేయండి అన్నారు. సరే ఏం చేయమన్నారు అంటే తీసుకెళ్లి జిమ్లో సైకిల్ దొక్కేయడం స్టార్ట్ చేశాడు. అర్థమైంది కదా? ఎక్కడ స్టార్ట్ చేశాడో మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. అంటే ఏంటి? అదే సైకిల్ మీద పోయి ఉంటే వెయిట్ గెయిన్ అయ్యేవాడు కాదు, హెల్తీగా ఉండేవాడు. సో ఏమైంది? జిమ్ అదైతే మనకు హెల్ప్ అయ్యేది. ఇక్కడ ఏంటంటే మనీ ఇచ్చి మరి మనం సైకిల్ దొక్కుతున్నాం. సో ఇట్లా ఉంటుంది. సో ఇట్లా వెయిట్ లాస్కి ఇది హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేయలేరో, ఎవరికైతే ఇనిషియల్గా పుషప్ కావాలో వాళ్ళు ఈ ముద్ర చేయండి. కానీ ఈ ముద్ర మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వద్దు, ఎందుకంటే నేను రికమెండ్ చేయను. మీరు ఏంటంటే ఒకవేళ ఆసనాలు చేసే పొజిషన్లో ఉంటే ఆసనాలు చేయండి, రోజు సన్కి ఎక్స్పోజ్ అవ్వండి, మీకు అది మీకు హెల్ప్ అవుతుంది. ఈ ముద్రాలు ఎవరికి ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది చేసుకోవడానికి, ఇబ్బంది తొలగ వరకు మనం ముద్రాలు చేసుకోవచ్చు. మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటే, లేకుంటే ఆసనాలు చేయగలిగితే ఆసనాలు చేయడం ఉత్తమం. ఓకే, ఇదేంటిది? ఇది పృథ్వీ ముద్ర. దీన్ని బొటన వేలు కింద పెడితే ఇదేమవుతుంది? సూర్య ముద్ర అవుతుంది. ఇది పృథ్వీ ముద్ర. ఇక్కడ పెట్టినప్పుడు ఇది సూర్య ముద్ర అవుతుంది. శరీరంలో వేడి పెరుగుతుంది. ఓకే, శరీరంలో వేడి పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, అన్నెసరీ ఫ్యాట్ కూడా కరుగుతుంది. కానీ దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. మీరు ఫీవర్లో ఉంటే ఈ ముద్ర చేయొద్దు, లేదా బాగా ఫిజికల్ యాక్టివిటీ చేశారు ఈ ముద్ర చేయొద్దు, ఎండలో తిరిగి వచ్చారు ఈ ముద్ర చేయొద్దు. పోనీ మీది వేడి శరీరం అనుకోండి, అప్పుడు ఈ ముద్ర ఎట్లా చేయాలి? చలి శరీరం అయితే డైరెక్ట్ చేసేసేయండి, ఏం కాదు. కానీ వేడి శరీరం అయితే ఈ ముద్రకి ముందు కానీ ఈ ముద్ర తర్వాత కానీ 1 కానీ 2 గ్లాసులు నీళ్ళు తాగండి. లేదు అంటే ఏమవుతుంది, మీరు ఆల్రెడీ వేడి శరీరం ఇంకా వేడి పెంచారంటే ఇబ్బంది అవుతుంది. దీనికి ఇంకా పారామీటర్స్ ఏంటి అంటే, మీ టాయిలెట్ డార్క్ ఎల్లోగా ఉన్నప్పుడు ఈ ముద్ర చేయకండి, లేదా చెయ్యాలి, లేదు ఈ ముద్ర చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక 2 కానీ 3 గ్లాసుల నీళ్లు తీసుకొని ఫస్ట్ బాడీని నార్మలైజ్ చేసి తర్వాత ముద్ర చేయండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు మీరు బయట ఎక్కడ చూసినా ఏముంటుంది? సూర్య ముద్ర గుడ్ ఫర్ వెయిట్ లాస్, అవునా? మీరేం చేస్తారా? ముద్ర చేస్తారు. కానీ కండిషన్స్ అన్ని ఉంటాయి కదా. ఈ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ ఫాలో అవ్వకుండా మీరు ముద్రాలు చేస్తే ఇబ్బంది అవుతుంది. సో అట్లా మీరు బ్యాలెన్స్ చేసి ఇది చెయ్యొచ్చు. లాస్ట్ టైం చెప్పాను, జలముద్ర చెప్పాను కదా, ఈ ముద్ర చెప్పానా? జలనాశక ముద్ర కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ముద్ర చూద్దాం ఈరోజు. మీకు ఎటువంటి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్? ఈఎన్టీ సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఈ ముద్ర వేసుకోవచ్చు.
మనకు పంచభూతాల ఐడియా ఉన్నాయి కదా మీకు? లాస్ట్ టైం చెప్పాను పంచభూతాలు: ఆకాశము, వాయువు, అగ్ని, జల, పృథ్వీ. సో ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక్కొక్క ఫింగర్ అని ఒకదానికి ఉంటుంది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇప్పుడు మనకు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ జనరల్గా ఎందుకు వస్తాయి అంటే స్పేస్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి, ఆకాశతత్వం. సో అటువంటప్పుడు మనం ఈ ముద్ర వేసుకోవచ్చు. ఎవరికైనా టీత్ ఇష్యూస్ ఉన్నా, గురక సమస్య ఉన్నా కూడా ఈ ముద్ర బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే గురక స్నోరింగ్ ఉంటుందో అది చాలా డేంజర్. దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఒక 50 నేను ఆల్రెడీ ఈ మిషన్ ఉంటుంది కదా గురక వాళ్ళకు, స్లీప్ అప్నియా మిషన్ అంటారు. ఆ మిషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా మనం ఎక్సర్సైజెస్ చేపించి మిషన్ తీపిచ్చాం. దాంతో పాటు ఈ ముద్రాలు కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మీరు పొద్దున్న లేవగానే ఆవలింతలు చేస్తారు, యానింగ్ చేస్తారు. చేసినప్పుడు చేతితో ఏదో ఒకటి చేస్తారు. ఎట్లా చేస్తారు చూపించండి. ఎట్లా చేస్తారు? ఏ వేలుతో చేస్తారు? ఏ వేలుతో చేస్తారు? మధ్య వేలు ఎందుకు వాడతారు? చూపుడు వేలు వాడచ్చు కదా, రింగ్ ఫింగర్ వాడచ్చు కదా, చిటికెన వేలు వాడచ్చు కదా. ఎందుకు చెప్పండి? ఏమవుతుందంటే మీరు యాన్ చేసినప్పుడు మీ ఈ జా లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాక్ అయితే మళ్ళీ దగ్గరికి రారు. ఆ లాక్ అవ్వకుండా ఉండడానికి మనం మిడిల్ ఫింగర్ ని వాడతాం. లేదు ఎప్పుడైనా జా లాక్ అవుతే ఈ మిడిల్ ఫింగర్, ఇది ఆకాశ ముద్ర, ఈ ముద్ర వేసుకుంటే ఈ లాక్ రిలీజ్ అవుతుంది. అందుకని మిడిల్ ఫింగర్ వాడతాను. చూడండి మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందో. ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇది లాక్ అవ్వకుండా ఉండటానికి మనం ఇది చేస్తాము. ఇది ఆకాశతత్వము. ఓకే. ఎవరైనా ప్లేన్లో ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? చేసినప్పుడు మీకు ఏంటంటే పైకి వెళ్తున్నప్పుడు ఇయర్ బ్లాక్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ ఉందా ఎవరికైనా? రవీందర్ రావు గారు ఉందా ఎక్స్పీరియన్స్? సో అటువంటి కండిషన్లో ఈ ముద్ర వేసుకోండి. ఫ్లైట్ ఎక్కే ముందు లేదా ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీకు ఆ ప్రాబ్లం అవ్వదు. ఎనీ ఇయర్ ప్రాబ్లం ఉన్నా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. లేదు ఏమన్నా అబ్స్ట్రకిల్ తినేటప్పుడు మీకు ఇక్కడ ఏదైనా అబ్స్ట్రకిల్ అయింది, అడ్డుపడింది మన ఫుడ్ పైపులో, అటువంటి కండిషన్లో కూడా ఈ ముద్ర మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జపం చేస్తారు కదా. జపం చేసినప్పుడు ఆ జపమాల ఏ ఫింగర్లో యూజ్ చేస్తారు? మిడిల్ ఫింగర్. ఎందుకు? మళ్ళీ రింగ్ ఫింగర్ చేయొచ్చుగా. ఎందుకంటే దీనికి డైరెక్ట్ హార్ట్కి కనెక్షన్ ఉంటుంది. అందుకని జపం చేసినప్పుడు మనం ఏ జపం చేసినా కానీ మన అనాహతకు సంబంధించింది, హార్ట్ చక్ర అంటాం కదా. సో అందుకని చేయడం వల్ల మన హార్ట్ చక్ర స్ట్రెంగ్తన్ అవుతుంది మిడిల్ ఫింగర్తో. అందుకని మనం జపం ఎప్పుడైనా ఈ వేలుతో చేస్తాం. ఇప్పుడు అర్థమవుతుంది కానీ మనం చేసే ప్రతి పనికి ఒక రీజన్ ఉంది అని. సో ఈ ముద్ర ఏంటిది? ఇది ఆకాశ ముద్ర, హెల్ప్ అవుతుంది. సో దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొకటి చెప్పాను లాస్ట్ టైం, మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు. ఏం చెప్తారు? మీరు ఎప్పుడైనా సరే కుడి కాలు ముందుకేసి వెళ్ళండి అని చెప్తారు. అవునా? ఎందుకు? ఎడమ కాలు కూడా మనదే కదా. ఎడమ కాలు ముందేస్తే ఏమవుతుంది? చెప్పండి. రీజన్ ఏంటి? అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇలా చేస్తుంటే ఒక 5 minutes లో క్లోజ్ చేద్దాం. అన్మ్యూట్ చేయండి. రీజన్ ఏంటి?
ఎందుకంటే మనం చేస్తున్నాం, గుడ్డిగా ఏది ఫాలో అవ్వద్దు, సైన్స్ ప్రకారమే వెళ్ళాలి. ఏ? మనకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది కదా సార్, దానివల్ల అబ్సల్యూట్లీ రైట్. లెఫ్ట్ బ్రెయిన్ పనిచేసినప్పుడు మనకి కుడి పక్క అవయవాలన్నీ బాగా పనిచేస్తుంటాయి. ఎట్లా అవుతుంది అది? కరెక్టే మీరు చెప్పింది, కానీ ఎట్లా అవుతుంది? ఇంకెవరైనా? లెఫ్ట్ బ్రెయిన్ పని చేస్తుంది, రైట్ సైడ్ యాక్టివ్ అవుతుంది. చూడండి, ఎప్పుడైతే మనం కుడికాలు ముందుకు పెడతామో అప్పుడు మన సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. సూర్యనాడి యాక్టివేట్ అవ్వడం ద్వారా దాని అపోజిట్ కనెక్షన్ లెఫ్ట్ బ్రెయిన్, లాజికల్ థింకింగ్. ఇది సింపథెటిక్, ఇది పారాసింపథెటిక్. అందుకని కుడికాలు ముందుకు పెట్టి వెళ్ళమన్నారు, అంతేగాని లెఫ్ట్ అధమ ఇది ప్రథమ అన్నట్టు కాదు. రెండో ఈక్వలే, కానీ రైట్ లెగ్ ముందు పెట్టడం ద్వారా రైట్ నోస్ట్రిల్ యాక్టివ్ అవుతుంది. మీరు రెస్ట్ లో ఉన్నారు, అప్పుడు లెఫ్ట్ యాక్టివ్ చేయాలి. ఇది స్వరయోగం ప్రకారం. ఎప్పుడైతే రెండు బ్యాలెన్స్ గా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ప్రాణాయామ చేయాలి. అది ఎప్పుడవుతుంది? సంధ్యా సమయంలో అట్లా ఉంటుంది. సో వాళ్ళు ఏది చెప్పినా ప్రతిదీ సైన్సే, ప్రతిదీ మన యోగ శాస్త్రంలో ఉంది ఎందుకు అనేది. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? వీళ్ళు ఒక స్టిక్ పెట్టుకుంటారు కదా ఋషులు, ఎందుకు? లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి నాస్టిల్స్ మార్చడానికి. ఇప్పుడు మీరు ఫుడ్ తింటున్నారు, మీ లెఫ్ట్ నాస్టిల్ యాక్టివ్ గా ఉంటే మీకు డైజెషన్ సరిగ్గా అవ్వదు. మీకు డైజెషన్ అవ్వాలి అంటే రైట్ యాక్టివ్ గా ఉండాలి, సూర్యనాడి. సూర్యనాడి పనిచేయాలి. సో అట్లా చాలా ఉన్నాయండి. మనకేంటంటే మనకు తెలియదు, కొన్ని గుడ్డిగా ఫాలో అవుతాము. కొన్ని ఏంటంటే వితండవాదం చేసి మనం కొన్ని ఫాలో అవ్వము, కానీ ప్రతిదీ సైన్సే వాళ్ళు చెప్పింది. ముద్రాలు కూడా అట్లానే మనకు దీని వెనుక చాలా సైన్స్ ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాము దాన్ని, లేకుంటే బయో ఎలక్ట్రిసిటీ అంటాము బాడీలో. సో ఇది కూడా మనకు సైన్స్ ద్వారానే అవుతుంది. సో రెగ్యులర్గా ఇప్పుడు ఏవైతే ముద్రాలు చెప్పానో అవి చెయ్యండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వస్తాను, రెగ్యులర్గా నేను క్లాసెస్ తీసుకుంటాను. మీరు ప్రాక్టీస్ చేయండి. అందరం వస్తున్నారు కదా 13, 14 పిరమిడ్కి. అక్కడ ఇంకా నేను ముద్రా ప్రాణాయామం సెషన్ తీసుకుంటున్నాను. మీకు అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బ్రీతింగ్ చేస్తున్నారు? పుట్టినప్పటి నుంచి బ్రీతింగ్ చేస్తున్నాం కదా ప్రాణాయామం అయితే, కానీ మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా అక్కడ తెలుస్తుంది. నిజంగా ఇట్లా కూడా మనం బ్రీత్ చేయవచ్చా, మీరు చేసేది కరెక్టా కాదా? ఒకవేళ కరెక్ట్ అయితే ఓకే, కాదు అంటే దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను నేను. అప్పుడు మీకు తెలుస్తుంది ఈ సంవత్సరాలు ఎట్లా బ్రీత్ తీసుకున్నారు, దానివల్ల ఏమేమి నష్టాలు జరిగాయి. సో 13th, 14th అయితే అందరూ రండి, అక్కడ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు మేడం. 9:40 వరకు ఓకేనా లలిత మేడం? ఎస్ సార్. ఓకే, ఓకే 9:40 క్లోజ్ చేస్తాం. ఓకే సార్. సుహాసిని మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇందాక ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కి ఆకాశ ముద్ర చెప్పారు కదా సార్. అయితే మా అమ్మాయికి ఒక చెవు అంటే సౌండ్ ఎక్కువ విన్నప్పుడు ఒక చెవు చాలా పెయిన్ వస్తుందని చెప్తుంటుంది. ఈ ముద్ర చేయి. అదే ఆ ముద్ర వర్క్ చేస్తుందా సార్? ఇంకా చేయిపియండి. నెక్స్ట్ మళ్ళీ నేను వచ్చినప్పుడు నాకు చెప్పండి. అంటే టైం ఎంత టైం వరకు పొద్దున ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. చేయిపియండి, నాకు మళ్ళీ అప్డేట్ చేయండి, నేను చెప్తాను దాన్ని బట్టి వేరే ఏ ముద్ర చేయాలి అనేది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. అన్నపూర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్నపూర్ణ మేడం. మంజుల గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో, అన్నపూర్ణ
మాట్లాడుతున్నానండి. మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటంటే నాకు చలికాలం వచ్చేసరికి ముక్కులు బ్లాక్ అవుతాయండి. అంటే చలికాలం నైట్ కాగానే అసలు గాలి సరిగ్గా పీల్చుకోలేము. ఓకే. హలో, ఉమ్. అది మీరు ప్రాబ్లం అండి నాకు. చలికాలం రాగానే అట్లా. మీరు దానికి ఏం చేయాలి అంటే బయటికి ఆ, వెళ్ళినప్పుడు చలికాలంలో ఇల్లు దాటితే కాటన్ పెట్టుకోండి చెవుల్లో. ఓకే. ఓకే. చల్లటివి మ్మ్. స్వీట్ పదార్థాలు ఇవి తినకూడదు. ఇప్పటి నుంచే మానేసేయండి. స్వీట్ పదార్థాలు ఏం తినొద్దండి? ఏం తినొద్దు. మీరు స్వీట్ తిన్నారు అంటే మీకు బ్లాక్ అయిపోతుంది, బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి, ఇక్కడంతా కఫం పేరుకపోతుంది. అవి తినకూడదు. మ్మ్. ఓకే. ఎండాకాలం మధ్యాహ్నం పూట కొద్దిగా తింటే ఏం కాదు, కానీ మానేస్తే బెటర్. ఇవి చేస్తూ ఏంటండి? ఆ, మీరేం చేయండి అంటే కొద్దిగా ప్రాణాయామ చేయండి. జ్ఞాన ముద్రలో ప్రాణాయామ చేయండి. ఓకే. ఇవి చేసి చూడండి. నా- ఈ మీకు ఇబ్బంది కాదు. ఓకే, ఓకేనా? సరే అండి. ఓకేనండి, థ్యాంక్ కానీ యూ అండి. పొరపాటున కూడా స్వీట్ పదార్థాలు చల్లటివి పుల్లటివి తీసుకోకండి. ఓకేనండి, కానీ నాకు స్వీట్ అంటేనే ఇష్టం అండి. అందుకే చెప్తున్నాను వద్దండి. ఓకేనండి. దాంతో చాలా ఇబ్బంది. లేదా మీరు ఆ, షుగర్ లేని బెల్లం ఎక్కడైనా దొరికితే వాటితో చేసుకొని తినండి. ఓకే. ఓకే. ఓకేనండి. మంజుల గారు నమస్కారం మాస్టర్. నమస్కారం అండి. నాకు ఆర్థరైటిస్ ఉందండి. నాకు ముద్రలు చేయడానికి రాదు. రుమటైడ్ ఆర్థరైటిసా? రుమటైడ్ ఆర్థరైటిస్. అయితే ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు డైట్ తోని ఆ పెయిన్స్ తగ్గిన తర్వాత ముద్రాలు చేయొచ్చు. రుమటైడ్ ఆర్థరైటిస్ లో మీరు ముద్రాలు చేస్తే మీకు ఇంకా జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి. ఇనిషియల్ గా మీకు అంటే నాకు అసలు చేయడానికి ముద్రలు డిఫామ్ అయినాయండి వేళ్ళని. అసలు ఏం చేయడానికి రాదు. ఏంటంటే బెస్ట్ డైట్ తోనే దాన్ని ఇనిషియల్ స్టేజెస్ లో కంట్రోల్ చేసి అది ఓకే. పెయిన్స్ తగ్గిన తర్వాతనే మీరు ముద్రాలు చేయండి. డైట్ అంటే ఏంటి సార్? అది ఒక్కసారి న్యూట్రిషన్ కానీ డైట్రిషన్ కలవాలి. ఎందుకంటే మీ రిపోర్ట్స్ చూసి వాళ్ళు చెప్తారు. ఓకే అండి. నార్మల్ ఎట్లయినా మీరు దీంట్లోనే ఉన్నారు కాబట్టి సాత్విక ఆహారమే తీసుకుంటారు. అవునండి. కానీ మీకు విటమిన్ డి తక్కువ ఉందా, ఏం తక్కువ ఉంది అనేది చూసి దాని ప్రకారము ఎవరన్నా న్యాచురోపతి డాక్టర్ కానీ డైటీషియన్ కానీ వీళ్ళు ఇస్తారు. ఓకే. మీరు చూడండి, కావాలంటే లలిత మేడం ఒకసారి ఆ, వాళ్ళను మన కాంటాక్ట్ అవ్వమనండి. నేను న్యాచురోపతి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఓం ప్రకాష్ సార్. ఆత్మీయ ప్రణామాలండి. నాకు రీసెంట్ గా అంటే ఈ రిస్ట్ లో 2 బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయినాయి, బోత్ ద హ్యాండ్స్. సర్జరీ చేశారు, ఒక 10 రోజులు అయింది. సర్జరీ చేశారు. చేశారు, ఓకే. చేసి ఇంప్లాంట్ పెట్టారు దానిపైన. ఓకే. ఓకే సార్, మీరేంటి అంటే అటు ఇటు బ్రిస్ట్ చేసేటివి ఏవి చెయ్యొద్దు. ఇంప్లాంట్స్ ఇప్పుడే పెట్టారు కాబట్టి స్ట్రేట్ గా చేయగలిగితే పృథ్వీ ముద్ర చేయండి, మీకు రికవరీలో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే సార్. ఇది సార్ పృథ్వీ ముద్ర. దానికి లేదంటే డ్రెస్సింగ్ చేసే బదులు హార్డ్ ప్యాడ్స్ ఉంటాయి కదా సార్, అది పెట్టుకున్నప్పుడే ముద్ర చేయండి. ఎందుకంటే యాంగిల్స్ కి వెళ్తే ఇబ్బంది. అవును, ఇంప్లాంట్స్ ఎట్లా చేశారో మనకు తెలియదు కాబట్టి మీరు ఇట్లానే ఇట్లా పెట్టి చేయండి. అది సపోర్టర్ పెట్టుకొని మీరు ముద్రాస్ చేయండి. పృథ్వీ ముద్ర హెల్ప్ అవుతుంది. ఎంత టైం చేయమంటారు? సార్, మార్నింగ్ 10-15 మినిట్స్, ఈవినింగ్ 10-15 మినిట్స్. దీని తర్వాత ముద్ర చేయండి. తర్వాత ప్రాణముద్ర సార్, లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, థంబ్. పృథ్వీ ముద్ర తర్వాత ప్రాణముద్ర. ఓకే సార్. ఇది చేయండి సార్, మీకు డెఫినెట్ గా చాలా హెల్ప్ అవుతుంది. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా అండి. నవనీతమ్మ గారు మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. వచ్చింది ఇప్పుడు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నాకు ఈ భుజం ఇప్పుడు 4 months గా నొప్పి, ఇది ఇట్లా ఎత్తడానికి అవ్వలేదు. ఎక్సర్సైజ్ ఈ విధంగా చేసిన చూడు, అది కొంచెం స్పీడ్ గా మీరు చేశాను. ముందుకు చేయొద్దు, మీరు వెనుకకు చేయాలి. ఎక్సర్సైజ్ ఎప్పుడైనా ముందుకు చేశాను, చేసినప్పుడు పట్టుకుంది. ఫ్రంట్ కు చేయొద్దు, వెనుకకు చేయండి. మీరు ఏంటంటే పట్టుకుంది కాబట్టి
వాయు ముద్ర చేయండి. వాయు ముద్ర తర్వాత ఆకాశ ముద్ర చేయండి. ఓకే, ఫస్ట్ వాయు ముద్ర చేస్తే నొప్పి తగ్గుతుంది. ఆకాశ ముద్ర చేసినప్పుడు మీకు ఒక 10 minutes 15 minutes చేసిన తర్వాత ఇలా చేయాలి. ఇది ప్రాణముద్ర. ఓకే, వాయు ముద్ర తర్వాత ఆకాశ ముద్ర. ఇప్పుడు కూడా ఈ బోన్ ఎత్తే ఫిజియోథెరపీ అంతా కూడా చేయించిన, కానీ ఇది నయమే కాల. అది మీరైతే ఇవి చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే, ఇంకొక డౌట్, 15, 16 తిరుపతిలో లయన్స్ క్లబ్ దగ్గర ఇలా మన లాంటిది పెట్టున్నారు. అక్కడ ఎక్కడండి? పత్రిజిది తిరుపతిలో టౌన్ క్లబ్. ఓకే, 15 అక్కడ కూడా ఉంటుందా మంది ప్రోగ్రాము? ఎక్కడ లేదండి. లేదా? ఆహా. అక్కడ ఓన్లీ మెడిటేషన్ క్లాసెస్, మెడిటేషన్ కి సంబంధించి ఉందమ్మా. మనకు కడతాలోనే ఇది ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళు ఒక మెసేజ్ పెట్టినారు నాకు, అందుకని అడగడం. అవును, ధ్యాన మహాయజ్ఞం నడుస్తుంది తిరుపతిలో అవును. 16వ తారీఖు నుంచి. అది కానీ మన వాళ్ళందరూ కలుసుకుంటారా అక్కడ అని అడుగుతాను. సమగ్ర స్వస్థ కార్యక్రమం అనేది మెడిటేటర్స్ గ్రూప్ ఎవరు చేయట్లేదు, కేవలము రంగనాథ్ గారే చేయిస్తున్నారు. అందువల్లనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా రంగనాథ్ గారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. తిరుపతిలో ఉన్నా మేడం. తిరుపతిలో కాదు, మనం కడతార్లో జరుగుతుంది కదా, హైదరాబాద్ కడతార్లో 13, 14. ఓకే, థ్యాంక్స్ అమ్మా. చూడండి అమ్మా, కుదిరితే అక్కడికి రండి, వస్తే మీరు అది కూడా చూడొచ్చు. ఎందుకంటే అక్కడ అందరం ఉంటాము. మన దాంట్లో మర్మ వాళ్ళు ఉన్నారు. బ్రహ్మరాంబ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అండి. నమస్కారం. మా బాబుకి 25 years ఉంటాయి. బాగా గురక పెడుతున్నాడు నైట్. చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ఏమన్నా ముద్ర చెప్తారండి? ఒకటి ఈ ఆకాశ ముద్ర చేయండి. ఓకే. దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి గురుకకు, అవి కంపల్సరీ చేయాలి. ఓకే, ఒకటి ఏంటంటే లేట్ నైట్ తినొద్దు. ఓకే. అంటే కనీసం పడుకునేదానికి డిన్నర్కి కనీసం 2 నుంచి 3 గంటల సమయం ఉండాలి. తిన్న వెంటనే పడుకుంటే గురికొచ్చే ఛాన్స్ ఉంటుంది. పొట్ట ఏమైనా ఉందా అబ్బాయికి? లైట్ గా ఉందండి. ఫస్ట్ ఏంటంటే కొద్దిగా పొట్ట తగ్గియాలి. ఓకే. బ్రీతింగ్ చేసుకోవాలి. ఇవి చేసుకున్నా తగ్గుతుంది. ఈ ముద్ర. అవునండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకొకటి, నాకు షుగర్ వల్ల కొంచెం అరికాళ్ళు మంటలు, నొప్పులు చాలా విపరీతంగా ఉన్నాయండి. దానికి ఏమన్నా ఉందండి? ఇది షుగర్కి వేసుకోండి, లేదా ఈ ముద్ర వేసుకున్నా సెట్ అవుతుంది. సంజీవని వేసుకుంటే హార్ట్కి కూడా మంచిది. ఓకే ఓకే. మంటలు తగ్గడానికి ఈ ముద్ర వేసుకోండి. చిటికెన వేలు ఈ ముద్ర 2 చేతుల్లో వేసుకోండి. ఓకే ఓకే. ఓకే, ఇది మంటలు తగ్గడానికి వేసుకోండి. జనరల్ గా నార్మల్ తో వచ్చిన మంటలు అయితే మీకు చాలా ఫాస్ట్ గా తగ్గుతాయి. ఇదేంటంటే షుగర్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. షుగర్ ని కంట్రోల్ చేయాలి. షుగర్ ఇప్పుడు ప్రెసెంట్ కంట్రోల్లోనే ఉంది, కానీ ప్రీవియస్ లో కొంచెం హెవీగా ఉండేది. అప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా తగ్గలేదు, మంటలు అలాగే ఉన్నాయి. ఓకే, ఇవి చేయండి. ఈ ముద్ర మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనా? అది ఎప్పుడు మంటలు వస్తున్నాయి గమనించండి. ఈవినింగ్ అవర్స్ లో బాగా వస్తున్నాయండి. అవునా? సో అయితే మీరు మధ్యాహ్నం వేసుకోండి ఈ ముద్ర. మీకు ఇది ముద్ర హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, మీ డౌట్స్ ఏమున్నా మిగతావి మన నెక్స్ట్ సెషన్లో చూద్దాము. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉండదు, ఎందుకంటే అందరం అక్కడ పిరమిడ్లో ఉంటాం కాబట్టి. ఆ తర్వాత వీక్ నుంచి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. మీకు ఏ డౌట్లు ఉన్నా మీరు అప్పుడు అడగండి. లేదు మధ్యలో ఏదైనా కావాలి అంటే లలిత గారు ఉన్నారు, వారిని సంప్రదించండి. ఏది ఉన్నా కానీ వారు నాకు చెప్తారు. నేను మీకు మళ్ళీ నా మేడం ద్వారా మీకు అప్డేట్ వస్తాను. ఓకేనా? నమస్తే. థ్యాంక్ యూ.